దాదాపు 40 సంవత్సరాల కంటి చికిత్సలో గొప్ప అనుభవం గడించినటువంటి డాక్టర్ బి సుబ్బారావు గారి ఆధ్వర్యంలో విజయవాడలో ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్ మరి ఎంతో మందికి అరుదైన చికిత్సలు చేసి పేరెన్నికన్నారు. ఇప్పుడు ప్రస్తుతం మన ఆసుపత్రిలో ఒక పేషెంట్ ఉన్నారు, వారిని అడుగుదాం ఎక్కడి నుంచి వచ్చారు ఏంటని. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరండి? ఆనంద్ బాబు. ఆనంద్ బాబు గారు ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ. ఏంటి అసలు ప్రాబ్లం ఏంటి? బాబు కోసం వచ్చారు. ఏంటి మీ బాబుకి ఏంటి? బాబుకి కరోనా టైం నుంచి తర్వాత నుంచి బాబుకి లెన్స్ ఇదవుతాం. ఎన్ని సంవత్సరాలు మీ బాబుకి? 11 years. 11 సంవత్సరాలు. ఏం చదువుతున్నాడు? 6th. ఓకే. ఎట్లా ఏంటి అసలు ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏంటంటే ఆన్లైన్ క్లాసులు అని చెప్పి కరోనా టైంలో ఆన్లైన్ క్లాసులు అని చెప్పి ఫోన్ ఇచ్చారు. అది చూస్తుంటే ఇంకా ఫోన్ పట్టడం మరి ఎలాగో తెలియలేదు. చాలా హాస్పిటల్ తిరిగాము, అన్ని హాస్పిటల్ బోల్డ్ డబ్బు ఖర్చు పెట్టాము. ఒక దగ్గర 4 రకాల పరీక్షలు చేశారు. ఎన్ఆర్ఐ స్కానింగ్లు 4 తీశారు, సిటీ స్కానింగ్లు తీశారు, మళ్ళీ బాడీ కరెంట్ పెట్టారు. దేంట్లో ప్రాబ్లం లేదని చెప్పారు. చూపు ఏమో అసలు ఏం చెప్పలేదు. అప్పటి నుంచి చూపు డ్రాప్ అయిపోయింది. అప్పటి నుంచి చూపు ఇది అవుతూనే ఉంది, ఐస్ డౌన్ అయిపోయింది. ఐస్ డౌన్ అయిపోతుందో పిల్లడికి వెనకాల డిస్క్ కూడా ఇది అయిపోయి ఇట్లాగ అయిపోయాడు. పిల్లడు బాగా బందోబస్తుగా ఉండేవాడు. పిల్లడిని చూసి మేము కూడా రెప్పలు పైకి వెళ్ళిపోవట్లేదా? ఇప్పుడు ఆ రెప్పలు పైకి వెళ్ళకే డాక్టర్ గారి దగ్గరికి వచ్చి డాక్టర్ గారితో చూపించుకుంటున్నాం, లేదా ట్రీట్మెంట్ లైన్ ఇప్పిస్తున్నాం. డాక్టర్ గారి దైవంలో శుభ్రంగా. ఎప్పుడు వచ్చారు డాక్టర్ గారి దగ్గర? డాక్టర్ గారి దగ్గర నుంచి సుమారుగా 5 months అవుతుంది. 5 months అవుతుంది. 5 నెలలు. 5 నెలల నుంచి నెలకోసారి ట్రీట్మెంట్ చేస్తున్నారు డాక్టర్ గారు. అప్పుడు కొద్ది రెప్పలు పైకి లెగుస్తాం, కొద్ది పిల్లడు ఇంప్రూవ్ అవుతాం. అంతకుముందు అసలు అది లేదా? అది లేదు సార్. అప్పుడు ఇంకా ఐస్ డౌన్ అయిపోయి ఉన్నాయి. ఇదిగా ఉండేది. చూపు కనపడక స్కూల్లో బాబుకి అక్షరాలు ఏం కనపడలేదు. ఒకసారి తీసుకెళ్ళండి హాస్పిటల్ కింద ఒక హాస్పిటల్లో చూపిస్తే ఆ హాస్పిటల్లోనేమో పిల్లడికి కళ్ళు నరాలు కొద్దిగా వీక్గా ఉన్నాయని ఒక 5,000 పెట్టి కళ్ళజోడు రాశారు. ఆ కళ్ళజోడు తీసుకున్నాము. ఆ కళ్ళజోడు వల్ల కూడా ఉపయోగం లేదు. ఇంకా పెట్టిన కానీ పిల్లడికి తలపోటని అదని ఏడుస్తుంటే ఆ కళ్ళజోడు కూడా యూజ్ చేయటం. బయట ఎంత ఖర్చు పెట్టుంటారు? సుమారుగా దగ్గరగా 2 lakhs దాకా ఖర్చు పెట్టుంటారు. 2 lakhs దాకా ఖర్చు పెట్టుంటారు. ఎవరు చెప్పారు మన డాక్టర్ గారి గురించి? డాక్టర్ గారి గురించి చెప్తామంటే మనకి మన ఇంటికాడ అప్పుడు డాక్టర్ గారు దీనికి వచ్చారు, క్యాంప్ కి వచ్చారు. ఏది మన క్యాంప్ కి వస్తే క్యాంప్ గారికి ఒకసారి క్యాంప్ కి వచ్చారు. డాక్టర్ ఫ్రీగా చూస్తున్నారంటే బాబుని తీసుకుని వెళ్తే బాబు చూసి డాక్టర్ గారు అన్నారు, మీరు హాస్పిటల్కి రండి, హాస్పిటల్కి వస్తే మీకు ఎవరని చెప్తా అన్నారు. డాక్టర్ గారు ఇంకా హాస్పిటల్కి వచ్చిన తర్వాత బాబు ట్రీట్మెంట్ మొదలు పెట్టారు. ఎవరని చెప్పారు, పలాందమ్మ బాబుకి చూపు అసలు కనపడట్లేదు, చూపు రావాలంటే ఆపరేషన్ చేయాల్సి వస్తుంది, మాక్సిమం ఆపరేషన్ దాకా వెళ్ళకుండా చేద్దాము, ఆపరేషన్ దాకా వెళ్ళకుండా లేదా ట్రీట్మెంట్ చేద్దాము, పిల్లోడు కాబట్టి ఇంప్రూవ్ అవుతాడు, మీరు భయపడాల్సిన అవసరం లేదు భరోసా ఇచ్చారు డాక్టర్ గారు. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు చికిత్స చేసినంత వరకు బాగానే ఉంది. పిల్లోడికి స్కూల్ కి కూడా వెళ్తాను అంటున్నాడు. అన్ని విధాలు కొద్ది పర్లేదు. అది మొత్తం అక్షరాలు ఇప్పుడు మీకు చూపెట్టాయి కదా సార్, అవి మొత్తం లైన్ అని చదువుతున్నాడు. ఇప్పుడు మంచి ఇంప్రూవ్ ఉంది. ఇప్పుడు అది చదువుతున్నాను, అవి కొంచెం చదువు నాన్న, ఆ అక్షరాలు చదువు. అది చాలా బాగా చెప్తున్నాడు. చదువులో కూడా ఇంప్రూవ్మెంట్స్ బాగానే ఉంది సార్ బాబుకి. ఓకే, ఏం చెప్తారు డాక్టర్ గారి గురించి కానీ ఈ టీవీ వీడియో చూసే ప్రేక్షకులకి ఏం చెప్తారు మీరు? డాక్టర్ గారి గురించి చెప్తామంటే డాక్టర్ గారు శుభ్రంగా బాబుని శుభ్రంగా అన్ని విధాలుగా కాపాడారు, అన్ని విధాలుగా శుభ్రంగా చూశారు. బాబు భయపడాల్సిన అవసరం ఏం లేదన్నారు. నేను చూస్తాను, మీకు అంత ఇదేం లేదన్నారు. ఇంప్రూవ్ చేస్తాను, మీకు ఇంకా బాబుని డెవలప్మెంట్ అవుతారు, కంగారు పడాల్సిన అవసరం ఏం లేదని చెప్పారు. ప్రేక్షకులకు ఏం చెప్తారు ఈ వీడియో చూస్తున్నారు ప్రేక్షకులు? ఈ కంటి ప్రాబ్లం వల్ల డాక్టర్ గారి దగ్గరికి వచ్చాం కాబట్టి ప్రేక్షకులు చెప్పేది ఏంటంటే ఫోన్ బాగా యూజ్ చేయడంతో పిల్లలు ఈ కళ్ళుకి ఇది
ఐస్ వల్ల ఇది అయిపోతున్నారు. ఫోన్ బాగా యూజ్ చేయొద్దు పిల్లలు, దయచేసి. పిల్లల్ని శుభ్రంగా పేరెంట్స్ కూడా ఫోన్ ఎక్కువ శాతం ఇవ్వకుండా దేని వరకు దాని వరకే వాడాలి. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్న చిన్నపిల్లల ప్రాబ్లం ఉంటే మరి డాక్టర్ గారిని సంప్రదించవచ్చు అని మీరు భావిస్తున్నారా? భావిస్తున్నాను సార్. డాక్టర్ గారికి ధన్యవాదాలు. నమస్తే అండి. మన యూట్యూబ్ ప్రేక్షకులకు మాది డాక్టర్ బి సుబ్బారావు ఐ ఇన్స్టిట్యూట్ అని యూట్యూబ్ ఉంటుంది ఛానల్, దాంట్లో మీరు చూడొచ్చు. ఇంతకుముందు ఎన్నో అరుదైన కేసులు కూడా వాళ్ళ పేషెంట్ ఒపీనియన్ ను మీకు దాంట్లో పొందుపరిచాను. ఇప్పుడు మనం చూసే కేసు చాలా 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 అరుదైన కేసు అన్నమాట. 1,00,000 మంది పేషెంట్లలో ఒక్కరికి కూడా ఇటువంటిది ఉండదన్నమాట. ఎందుకంటే ఈయనకు కళ్ళు వాలిపోయినాయి. అక్కడ చూడు పేషెంట్ కళ్ళన్నీ వాలిపోయి ఉన్నాయి. తర్వాత మనిషి వీక్ అయిపోయాడు, చూపు కూడా తగ్గిపోయి ఉన్నింది. మా దగ్గరికి వచ్చేటప్పటికి జస్ట్ ఒక్క మీటరు దూరమే చూడగలిగి ఉండేవాడు. నల్లపాప అంతా కూడా తెల్లబడిపోయి ఉండేది. అసలు మాకాడ టీవీలో చూసినా కూడా కనపడేది కాదు, తెల్లగా ఉండేది. ఆ తర్వాత మేము అంటే కంటి ప్రెజర్ చూస్తే అది కూడా 21, 22 ఉంది. అలాగే ఈ కంటి నల్లపాప అంతా తెల్లబడింది. లోపల రెటీనా అంతా కూడా వీక్ అయిపోయింది. తర్వాత మళ్ళీ తెలుసుకున్నది ఏమంటే రెప్పలన్నీ కూడా వాలిపోయాయి. ఇప్పుడంటే మనం ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఈ మాత్రమే లేపగలుగుతున్నాడు, ఏది కొద్దిగా చూడగలుగుతున్నాడు కూడా. అంటే మన స్నెల్ అండ్ చార్ట్ లో చివరి లైన్ తప్ప అన్ని చదవగలుగుతున్నాడు. అంటే 6/9 ఫస్ట్ 2 మీటర్స్ వరకే ఉండేది, ఇంకొకరిలో 6/12 పార్ట్ అంటాం. సో అంత చూపు ఇంప్రూవ్ అయింది. అంటే నెలకు ఒకసారి మనము ఇన్ఫ్రారెడ్ లేజర్ ట్రీట్మెంట్ అనేది ఇచ్చామన్నమాట. సో ఈయన ఏమంటే కరోనా టైంలో అంటే దాదాపు 2019 ఆ టైం నుంచి 2-3 ఏళ్ళు ప్రతిరోజు ఒక 6 గంటలు 7 గంటలు సెల్ ఫోన్ చూసి ఇవన్నీ చేసేవాడంట. అంటే వాళ్ళు చెప్పడం ఏమంటే దానివల్ల కొంతవరకు ఇలా జరిగింది అని. సో ఒక సెల్ ఫోనే కాకుండా మిగతా అనేక రకాల కారణాలు కూడా ఉండొచ్చు అన్నమాట. సో దీన్ని సెల్ ఫోన్ ఇండ్యూస్డ్ రెటినల్ డ్యామేజ్, సెల్ ఫోన్ ఇండ్యూస్డ్ టోసిస్ అని కూడా మనము చెప్పుకోవచ్చు అన్నమాట. తర్వాత ఇన్ఫ్రారెడ్ లేజర్ అంటే ఈ లేజర్ అన్నమాట. ఇది ప్రపంచంలోనే మీకు అత్యంత ఎక్కువ తరంగ ధైర్యం కలిగినటువంటి లేజర్ అన్నమాట. అంటే 810 నానోమీటర్ ఉంటది. అంటే ఎక్కడ ఏ విధమైనటువంటి డ్యామేజ్ చేయకుండా ఆ రెటీనాకు ఆ లోపల చూపు ఇంప్రూవ్ చేస్తుంది. మేము కూడా అనుకోలేదన్నమాట ఇది ఇంత చూపు ఇంప్రూవ్ అవుతుంది అని. ఒక కన్ను చెప్పాను 6/9 అన్నమాట, ఇంకొక కన్ను 6/12 ప్లస్ ఇప్పుడు ఆయన అన్ని మీ ముందే కూడా చదివాడు కూడా. అంత దూరంలో ఉన్న దాదాపు 4 మీటర్ల పైన దూరంలో ఉన్న ఆ అక్షరాలన్నీ కూడా చదవగలిగాడు అనమాట. ఇది కలజోడు ఏం లేకుండా. ఇంత ముందు కూడా అక్కడ పవర్ ఏమి లేకపోయినా కూడా ఇంతకుముందు వాళ్ళు కళ్ళజోడు తీసుకొని అది పెట్టుకుంటే తలనొప్పి ఇటువంటి. అందులో ఇక్కడ మీకు చెప్పాల్సిన పాయింట్ ఏమంటే మీరు ఎక్కడంటే ఎక్కడ కళ్ళజోడు చెకప్ చేయించుకోకూడదు. ముఖ్యంగా టెక్నీషియన్లు చూసే చోట డాక్టర్ ఉండి డాక్టర్ పరీక్ష చూసే అక్కడే మీరు కళ్ళజోడు తీసుకోవాలి. ఎందుకంటే కంప్యూటర్లో రకరకాలుగా నెంబర్లు మారిపోతూ వస్తూ ఉంటాయి. చాలా మంది టెక్నీషియన్లు ఏమంటే కంప్యూటర్లో ఏమొస్తే ఆ పాయింటే రాసిస్తూ ఉంటారు అనమాట. సో అది దాన్ని మేము మళ్ళా కంప్యూటర్లో వచ్చిన దాన్ని అనేక రకాలుగా మాడిఫై చేసి అడ్జస్ట్ చేసి, అంటే పిల్లలకు ఒక రకంగా పెద్దలకు ఒక రకంగా, యాస్టిగ్మాటిజం అంటే ఒక రకంగా, స్పెరికల్ ఒక రకంగా, ఇట్లా ఎన్నో అడ్జస్ట్మెంట్ చేస్తాం అనమాట. ఆ చేసిన తర్వాతనే మీరు కళ్ళజోడు అనేది తీసుకోవాలి. డైరెక్ట్ గా ఏ నెంబర్ వస్తే ఆ నెంబరు తీసుకోకూడదు అనమాట. అలాగే వీళ్ళ తండ్రి గారు కూడా చెప్పారనమాట, ఏది పిల్లలకు కంప్యూటర్ 1/2 అవర్ కంటే ఎక్కువగా ఇవ్వకూడదు అనమాట. సో ఎందుకంటే దాని నుంచి వచ్చే ఎల్ఈడి లైట్ వల్ల అందులో వీళ్ళకు రెటీనా చాలా సెన్సిటివ్ గా ఉంటది. అంటే కార్నియా దెబ్బతింటది, తర్వాత కంటి పొరలు డ్రై అయ్యి వస్తుంది, అలాగే రెటీనా కూడా డ్యామేజ్ అవుతుంది అనమాట. ఇంత ముందు కూడా మేము చాలా వీడియోలు ఉన్నాయి దాంట్లో. అంటే చిన్నపిల్లలు ఆ సెల్ ఫోను వాళ్ళ వల్ల ఏ విధంగా డ్యామేజ్ అవుతుంది అనే ఫోటోలు కూడా చాలా చూపించాను. సో అవి కూడా మీరు ఒకసారి చూడొచ్చు. అందువల్ల ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులకు విజ్ఞప్తి ఏమంటే ఈవెన్ చూసే పిల్లలకు కూడా ఎక్కువగా సెల్ ఫోన్ వాడదు. అలాగే
ఇంట్లో ఎల్ఈడి లైట్ల వల్ల కూడా, అంటే ఎక్కువ పవర్ లైట్ ఎల్ఈడి లైట్లు వాడారనుకోండి, పూర్వం అంటే సిఎఫ్ఎల్ ట్యూబ్ లైట్లు, మామూలు టంగ్స్టన్ లైట్లు ఉండేటివో, వాటి వల్ల అంత ఎక్కువ డ్యామేజ్ కాదనమాట. ఈ ఎల్ఈడి లైట్ వల్ల కూడా చాలా మందికి డ్యామేజ్ అవుతుంది. ఎస్పెషల్లీ రౌండ్ గా ఉండే బల్బులు, పెద్ద పవర్ పెట్టుకొని మనం వాటి దగ్గరగా కూర్చుంటే. సో అందువల్ల ఎల్ఈడి బల్బులు కూడా ఎక్కువగా వాడకుండా చూసుకోవాలి. కాకపోతే కరెంట్ ఆదా అవుతుందని మనము ఎక్కువ మంది వాడుతున్నారు. అలాగే ఇటువంటి ఏ ప్రాబ్లం ఉన్నా చిల్డ్రన్స్ అంటే మేమేమంటే మళ్ళా చిల్డ్రన్స్ లో మళ్ళా సూపర్ స్పెషాలిటీ ఈక్వలెంట్ చేసాం. అంటే ఎండి చేసి, ఎండి తర్వాత మళ్ళా 3 ఏళ్ళు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ లో చిల్డ్రన్ విభాగానికి మేము దాంట్లో పనిచేసామన్నమాట. రిజిస్ట్రార్ గా, సీనియర్ అసిస్టెంట్ గా కూడా చేసాం. అందువల్ల చిన్నపిల్లలకు ఏ రకమైనటువంటి కంటి జబ్బులు ఉన్నా కూడా మా దగ్గరికి వస్తే అనేక రకాలైనటువంటి పద్ధతులు వాడి ఇంప్రూవ్మెంట్ చేస్తామన్నమాట. ఇంతకుముందు చెప్పినట్టు లేజరు, ఈ లేజర్ వల్ల ఏమైతుందంటే మీకు కంటి లోపల రెటీనా డ్యామేజ్ కూడా కాదు, డ్యామేజ్ చేయకుండా లోపల రక్త సరఫరా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. అలాగే చూపు కేంద్రం దగ్గర కూడా ఈ ఇన్ఫ్రారెడ్ లేజర్ అనేటువంటిది ఇవ్వచ్చు అనమాట. సో లోపల మచ్చలు కూడా, కాలిపోయిన మచ్చలు కూడా ఏర్పడవు ఇది ఈ లేజర్ తో. అదే మిగతా గ్రీన్ లేజర్ కానీ, ఎల్లో కానీ, బ్లూ లేజర్ కానీ ఇటువంటి వాటితో కంటి రెటీనా కాలిపోయినట్టు మచ్చలు ఏర్పడతాయి. సో అందువల్ల షుగర్ పేషెంట్లకు కూడా అనమాట చాలా ఇంపార్టెంట్. వాళ్ళకు రెటీనా డ్యామేజ్ అవుతుంది, చూపు కేంద్రం కూడా డ్యామేజ్ అవుతుంది, దాన్ని మ్యాక్యులోపతి అంటాం. అలాగే డయాబెటిక్ రెటినోపతి అంటాం. సో వాళ్ళకు కూడా కొన్ని వందల మందికి మనము ట్రీట్మెంట్ ఇచ్చామన్నమాట. ఏది ఈ లేజర్ తో. మేము ఒక్కరికి కూడా కంటి లోపల ఇంజెక్షన్ అనేది ఇయ్యమన్నమాట. ఈవెన్ వీళ్ళకి కూడా అనమాట, ఎవ్వరికి కూడా ఇంజెక్షన్ అనేది ఇయ్యలేదు. ఈయనకు పుట్టుకతోనే కొంత జెనెటిక్ డిఫెక్ట్ కూడా ఉండొచ్చు అనమాట, తెలియదు. కాకపోతే వీళ్ళు చెప్పడం ఏమంటే ఇది రాకముందు అబ్బాయి బాగా ఉన్నాడు, వాళ్ళ ఫోటో కూడా చూపిస్తారు మీకు, అది కూడా చూడొచ్చు మీరు. సో అందువల్ల ప్రతి ఒక్క ప్రేక్షకులకు విజ్ఞప్తి ఏమంటే ఇది చూడడమే కాదు, మీకు తెలిసిన వాళ్ళకి పంపాలి. మీకు ఏ రకమైనటువంటి కంటి ప్రాబ్లం అంటే మీకు కానీ, మీ తల్లిదండ్రులకు కానీ, స్నేహితులకు కానీ, మీ పరిచయస్తులకు కానీ ఎవరికి ఉన్నా కూడా ముందుగా అంటే ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్, నక్కల్ రోడ్డు, 5వ లైను, సూర్యారావుపేట, విజయవాడకు వస్తే నా పేరు డాక్టర్ బి సుబ్బారావు. మీకు అనేక విధాల ఉపయోగాలు ఉంటాయి అన్నమాట. అంటే తొందరగా చూస్తాము, మీకు మనీ తక్కువ అవుతుంది, తర్వాత చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది అనమాట. మీరు ఈవెన్ అనేక హాస్పిటల్ తిరిగి వాళ్ళు రాదు అన్నటువంటి చూపును కూడా ఎంతో మందికి తెచ్చామన్నట. దీనికి ఉదాహరణ మీరు ఇక్కడ ఉన్నటువంటి పేషెంటే. మంగళగిరి దగ్గర చాలా పెద్ద హాస్పిటల్లో వారం రోజులు అడ్మిట్ చేసి 5 సిటీ స్కాన్లు, 3 ఎంఆర్ఐలు తీసి ఇవన్నీ చేసి ఇంకా మీరు ఎక్కడికి పోయినా కూడా ఉపయోగం లేదు అని చెప్పినా కూడా తెలియడం వల్ల మన దగ్గరికి వచ్చి ఈ అబ్బాయి ఇంప్రూవ్ అయ్యాడు అనమాట. మేము కూడా ఇటువంటి కేసు అనేది చూడలే, ఇది ఇంత రేర్ కేసు అనమాట. సో అందువల్ల ఎటువంటి రేర్ కేసు ఉన్నా కూడా రావచ్చు. అలాగే పుట్టుకతో అనేక కంటి జబ్బులు ఉన్నటువంటి వాళ్ళకు కూడా మనము చాలా ఇంప్రూవ్మెంట్ అనేది ఇచ్చామన్నమాట. సో అందువల్ల ఈ యొక్క మా సర్వీసులన్నీ ఉపయోగించుకుంటారని ఆశిస్తూ మీ కంటి డాక్టరు డాక్టర్ బి సుబ్బారావు. అదే కాకుండా మేము ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఎండి చేసాం. ఆ తర్వాత మళ్ళా 3 ఏళ్ళు అక్కడే సూపర్ స్పెషాలిటీ ఈక్వలెంట్ గా అక్కడ మళ్ళా సీనియర్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ గా చేసాం. ఆ తర్వాత జపాన్ లో వన్ ఆఫ్ ది వరల్డ్ నెంబర్ 1 డాక్టర్ అకిరా మమోచి దగ్గర కూడా మేము స్పెషల్ ట్రైనింగ్ పొంది ఆ తర్వాత 1986 నుంచే మేము ఇక్కడ సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్ ఓపెన్ చేసామన్నమాట, కోస్తా ఆంధ్రాలోనే మొట్టమొదటిసారిగా. సో అందువల్ల మీ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సర్వీస్ ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాము. తర్వాత వెంటనే అపాయింట్మెంట్ ఇస్తాము. ఇప్పుడు వీళ్ళు వచ్చారు, వెంటనే హాఫ్ అన్ అవర్ లోనే ఈవెన్ కంటి ఫోటోలు, లేజర్ ట్రీట్మెంట్, అవసరమైతే కళ్ళజోడు కూడా అంటే స్టాండర్డ్ పవర్ కళ్ళజోడు కూడా 30-40 నిమిషాల్లోనే అందజేస్తాం అనమాట. సో అందువల్ల ఎవరికి ఏ కంటి ప్రాబ్లం ఉన్నా, జబ్బున్నా ముందుగా వస్తే, తర్వాత ఈవెన్ షుగర్ వాళ్ళకు కూడా ఒక్కరికి కూడా కంట్లో ఇంజెక్షన్ వాడడం, అలాగే స్టెరాయిడ్ కూడా టాబ్లెట్లు కానీ ఇంజెక్షన్లు వాడమన్నమాట. ఏ కంటి జబ్బు ఉన్నా కూడా మొత్తం లేజరు తర్వాత బలాన్ని పెంచే మందులతోనే చాలా వరకు నయం చేస్తామన్నమాట. సో అందువల్ల మీ సర్వీస్ వాడుకుంటారని ఆశిస్తూ
మీ కంటి డాక్టర్ డాక్టర్ బి సుబ్బారావు. మరొకసారి మా హాస్పిటల్ ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ ఐ హాస్పిటల్, డాక్టర్ బి సుబ్బారావు ఐ ఇన్స్టిట్యూట్, నక్కల్ రోడ్డు 5వ లైన్, సూర్యారావుపేట, విజయవాడ. మా ఫోన్ నెంబర్ ఏమో 9441364655 అండి. సో ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు మీరు. వర్కింగ్ అవర్స్ కూడా ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు పనిచేస్తుంటాము. సెలవు రోజు సండే రోజులు కూడా ఉదయం 9 నుంచి 3 వరకు కూడా పనిచేస్తూ ఉంటాము. సో అందువల్ల ఈ సర్వీసులన్నీ ఉపయోగించుకుంటారని ఆశిస్తూ నమస్తే అండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదండి, పక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి.